తాటి ముంజల పాయసం రెడీ అయిపోయిందండి. మరి గ్లాసుల్లో వేసేసుకుంటున్నాం. ఈ వేసవి కాలంలో వడదెబ్బ నుంచి చాలా బాగా ఉపయోగపడుతుందండి. చాలా మంచిది కూడా ఒంటికి తాటి ముంజలు తినడం వల్ల. ఇది సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఎప్పుడు పడితే మనకు అప్పుడు దొరకదు కాబట్టి ఇలా దొరికినప్పుడే సమ్మర్ సీజన్లో చక్కగా మనం తిన్నట్టయితే కనుక ఒంటికి చాలా మంచిది కదండి. హాయ్, హలో, నమస్తే. ఎలాగున్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వేసవకాలం వచ్చిందంటేనే మామిడి పళ్ళు, తాటి ముంజలు ఇవన్నీ మనకు దొరుకుతూ ఉంటాయి కదండి. మరి ఈ రోజైతే నేను తాటి ముంజలతో పాయసం చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుంది. అద్భుతమైన రుచి కలిగి ఉంటాయి కదా మరి తాటి ముంజలు. మరి ఈ తాటి ముంజల్లో మంచి మినరల్స్ అలాగే విటమిన్స్ ఉన్నాయి. మన బాడీకి అందే న్యూట్రిషన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ వేసవకాలంలో వచ్చే వడదెబ్బని తగలకుండా చేస్తాయంట తాటి ముంజలు తిన్నట్టయితే కనుక. ఇది సీజనల్ ఫ్రూట్ కదండి, ఈ సమ్మర్లోనే దొరుకుతూ ఉంటాయి కదా. మరి తాటి ముంజల నిండా కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్, ఫాస్ఫరస్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇలా దొరికినప్పుడు మనం చక్కగా తినేయచ్చు, లేదంటే ఇలా పాయసం కదా తయారు చేసుకోవచ్చు. మరి చూసేద్దరు కానీ ఏ విధంగా చేస్తానో తాటి ముంజల పాయసం వచ్చేసేయండి. మనకి చిన్నగా చూపించేస్తాను. తాటి ముంజల పాయసం తయారు చేసుకోవడానికి 1 లీటర్ పాలు తీసుకుని స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టుకున్నానండి. దీన్ని మరగనిద్దాం. పాలు మరుగుతున్నాయండి. ఇప్పుడు అరగంట ముందు కడిగి పెట్టుకున్న సగ్గుబియ్యం అండి, ఒక గుప్పుడు సగ్గుబియ్యాన్ని నేను ఇందులో వేసేసుకుంటున్నాను. మీ ఇష్టం అండి, వేసుకుంటే ఇంకా చలవ చేస్తుంది కదా. సగ్గుబియ్యాన్ని ఇలా వేసేసుకొని కలుపుకుని మరగనిద్దామండి. మంచిగా ఉడికే వరకు కూడా ఇలా కలుపుకుంటూ మరగనిద్దాం. ఒక 5 నిమిషాలకి సగ్గుబియ్యం మంచిగా ట్రాన్స్పరెంట్గా ఇలా అయిపోయినాయండి. ఈ టైంలో మనం ఏం చేయాలంటే ఒక 5 స్పూన్లు పంచదార వేసేసుకుందామండి. ఇందులోను మీ ఇష్టం, మీరు తినేదాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. స్వీట్ మీకు ఎంత కావాలో దాన్ని బట్టి చక్కగా మనం ఇలా కలిపేసుకుందాం. పంచదార అంతా పాలలో కలిసేలాగా. ఇందులో 1/2 స్పూన్ యాలకుల పొడి అండి, పౌడర్ చేసుకున్న యాలకుల పొడిని ఒక 1/2 స్పూన్ వేసేసుకొని దీన్ని కూడా మంచి సువాసన కోసం వేసుకుంటున్నాం. ఇలా కలిపేసుకోవాలి చక్కగాను. కొంచెం మరగనిద్దాం. పాలు దగ్గరికి అయిపోయినాయండి. ఇప్పుడు ఇలా ఉంటుండగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారి పెట్టుకుందాం. చల్లారేద్దాం, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు లేత ముంజలండి, ఇవి ముదరలు తీసుకోకూడదు. ఈ లేత ముంజల్ని మనం తీసుకొని ఒక 1/2 డజను, లేదంటే మన ఇష్టం అండి, మనకి ఎన్ని కావాలని తీసుకుని ఇలా పైన అంతా మనం చక్కగా తీసేసుకుందామండి. ఇలా తొక్కన తీసేసుకొని క్లీన్గా చేసేసుకుందాం. మొత్తం అన్నీ ఇలా క్లీన్ చేసేస్తాను. తాటి ముంజల్ని మనం ఇలా ఒలిసేసుకున్నామండి. ఇప్పుడు వీటిని మనం చక్కగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం. మరీ పెద్ద ముక్కలు కాదు, మరీ చిన్న ముక్కలు కాదు. వీటిని కట్ చేసి చూపిస్తాను. ఈ విధంగా మనం ఇలా ఈ సైజు, మరీ పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా ఇలా ఈ సైజులో ముక్కలన్నీ ఇలా కట్ చేసేసుకుందాం. మొత్తం అన్నీ ఇలా తాటి ముంజల్ని పై తొక్క తీసి చిన్న చిన్న ముక్కలు ఇలా కట్ చేసేసుకున్నామండి. ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కల్ని మనం ముందుగా చల్లార్చుకున్నాం కదా, పాలని బాగా చల్లార్చేసాం. చల్లారిపోయినాక వేసుకోవాలి. ఇందులో మనం ఇలా వేసేసుకుందాం. ఈ తాటి ముంజ ముక్కలన్నిటిని కూడా ఇలా వేసేసుకుందామండి. ఇలా వేసేసుకుని ఇలా చక్కగా కలిపేసుకుందామండి. ఇప్పుడు ఇందులో మనం జీడిపప్పు, బాదం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని, అలాగే ఎండు ద్రాక్ష, నల్ల ద్రాక్షని ఇలా నేతిలో వేయించుకున్నానండి. కొన్ని మన ఇష్టం, వంట వేసుకోవచ్చు. అన్నీ ఇలా వేయించేసుకొని ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని ఇప్పుడు ఈ తాటి ముంజల పాయసాన్ని మనం 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి. 2 గంటల తర్వాత బయటకు తీసుకుని తాగేయడమే. 2 గంటల తర్వాత ఇదిగోండి ఫ్రిడ్జ్లోంచి బయట తీసుకున్నాం. చాలా చల్లగా ఉంది. తాటి ముంజల పాయసం అయితే మరి రెడీ అయిపోయింది. మరి డిష్ అవుట్ చేసేసుకోవడమే కదా. తాటి ముంజల పాయసం రెడీ అయిపోయిందండి. మరి గ్లాసుల్లో వేసేసుకుంటున్నాం.
ఈ వేసవి కాలంలో వడదెబ్బ నుంచి చాలా బాగా ఉపయోగపడుతుందండి. చాలా మంచిది కూడా ఒంటికి తాటి ముంజలు తినడం వల్ల. ఇది సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఎప్పుడు పడితే మనకు అప్పుడు దొరకదు కాబట్టి ఇలా దొరికినప్పుడే సమ్మర్ సీజన్లో చక్కగా మనం తిన్నట్టయితే కనుక ఒంటికి చాలా మంచిది కదండి. తాటి ముంజల పాయసం వేసేసుకున్నామండి గ్లాసులో, మరి తాగేయడమే. చూసారు కదా ఫ్రెండ్స్, తాటి ముంజల పాయసం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి తాటి ముంజలు ప్రకృతి వరప్రసాదం అని పిలుస్తూ ఉంటారండి. మరి ఈ వేసవికాలంలో వచ్చి తాటి ముంజలు మనం ఇలా తీసుకున్నట్టయితే కనుక బాడీకి వాటర్ చాలా అందుతుంది. అలాగే మినరల్స్, విటమిన్స్ ఉండడం మూలంగా అన్ని న్యూట్రిషన్ వాల్యూస్ మన బాడీకి అందుతాయి. అలాగే వడదెబ్బ నుంచి తక్షణం రక్షణ పొందొచ్చండి ఈ తాటి ముంజలు తిన్నట్టయితే కనుక. మరి ఇలా మీరు కూడా తయారు చేసుకుని మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అందుకని ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి పాయసం చేశాక మరి తాగేయాలి కదండి, తాగి చూపిస్తాను. తాటి ముంజల పాయసం సూపర్గా ఉంటుంది. చేసేసుకునేయడమే, తాగేస్తాను. ఎంత బాగుందండి, మాటల్లో చెప్పలేను. చాలా బాగుంది. అలా తింటుంటే అద్భుతంగా ఉంది. అలాగే దీంట్లో సగ్గుబియ్యం కూడా వేసుకున్నాం కాబట్టి బాగా చలువ చేస్తుంది. మరి కూర్చొని తాగేస్తాను. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్ ఫ్రెండ్స్.